ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళాలంటే అమ్మో ఆ క్యూలు, ఆ తిప్పట్లు తలుచుకుంటేనే ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే గవర్నమెంట్ సేవలు మొత్తం నేరుగా మన స్మార్ట్ ఫోన్కే వస్తాయన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓ లుక్కేద్దాం. ఫస్ట్, ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు ఎలా పొందొచ్చో చూద్దాం. తర్వాత, అసలు ఈ మనమిత్ర అంటే ఏంటి, దీనికి ఎవరు అర్హులు, దీని ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం. చివరిగా మీకుండే కొన్ని కామన్ డౌట్స్కి ఆన్సర్స్ చూద్దాం. రైట్. మొదటిగా ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు. ఇది కనెక్ట్ అవ్వటానికి ఓ కొత్త దారి అన్నమాట. అసలు ముందు మనం గవర్నమెంట్ సర్వీసులు పొందాలంటే ఎలాంటి కష్టాలు పడేవాళ్ళమో, ఆ తర్వాత టెక్నాలజీ వచ్చి ఈ సీన్ని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు చేసుకుందాం. ఏదైనా గవర్నమెంట్ పని పడిందంటే చాలు, ఆఫీసులకి వెళ్ళాలి, గంటల తరబడి క్యూలో నిల్చోవాలి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. కానీ ఇప్పుడు చూడండి, మన మిత్ర పద్ధతిలో అంతా మన స్మార్ట్ ఫోన్లోనే. జస్ట్ ఇంట్లో కూర్చుని మనకు కావలసిన సర్వీస్ని వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల మన టైము, డబ్బు రెండూ సేవ్ అవుతున్నాయి. ఎంత పెద్ద మార్పు కదా ఇది. సరే, అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ మనమిత్ర అంటే ఏంటి? పాలనకి ఇది మన డిజిటల్ గేట్వే ఎలా అయ్యింది? దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000కి పైగా. మనం మిత్ర ద్వారా 1000కి పైగా ప్రభుత్వ సేవలు పొందొచ్చన్నమాట. అన్నీ ఒకే చోట. ఇది గవర్నెన్స్లో ఒక పెద్ద మైలురాయి అనే చెప్పాలి. సో, సింపుల్గా చెప్పాలంటే మన మిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక వాట్సాప్ బేస్డ్ ప్రోగ్రాం. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే పౌరుల సమయాన్ని, డబ్బుని ఆదా చేయడం. ఎలా? ప్రభుత్వ సేవలను డైరెక్ట్గా మన స్మార్ట్ ఫోన్కే తీసుకురావడం ద్వారా. అందరికీ తెలిసిన వాట్సాప్ని వాడడం వల్ల టెక్నాలజీతో పెద్దగా పరిచయం లేనివాళ్లు కూడా దీన్ని చాలా ఈజీగా వాడేయొచ్చు. ఓకే, ఇంత మంచి ప్రోగ్రాం గురించి ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. మరి ఈ ట్రైనింగ్కు ఎవరు అర్హులు, ఆ క్రైటీరియా ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. మన మిత్ర శిక్షణకు అర్హతలు చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యుండాలి. రెండోది, వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆధార్ కార్డ్ లేదా కేవైసీ ద్వారా వెరిఫై చేస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే చదువుకోని వాళ్లకి, అంటే నిరక్షరాస్యులకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. సరే, అర్హతలు తెలిసాయి. మరి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఈ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుందో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం రండి. ఈ ట్రైనింగ్ ప్రాసెస్, ప్రోత్సాహకాల సిస్టమ్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. చూడండి, ట్రైనింగ్ ఇచ్చేది సచివాలయ సిబ్బంది లేదా మీ సేవా ఆపరేటర్లు. ఒకరికి ఒక్కసారి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు, డ్యూప్లికేషన్ ఉండదన్నమాట. ఇక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్క సిటిజన్కి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చినందుకు మీ సేవా ఆపరేటర్స్కి ₹20 ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. దీనివల్ల వాళ్లు ఇంకా ఎక్కువ మందికి నేర్పించడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు అసలు మ్యాటర్కొచ్చేద్దాం. మన మిత్రుని ఎలా వాడాలి, స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, మీరే చూస్తారు. మనం దీన్ని టెస్ట్ చేయడానికి కొన్ని సర్వీసులు అందుబాటులో పెట్టారు. ఉదాహరణకి, మీ కరెంట్ బిల్లు పే చెయ్యొచ్చు, మీ ఫార్మర్ ఐడి ఏంటో తెలుసుకోవచ్చు, లేదా దీపం స్కీమ్ స్టేటస్ ఏంటో కూడా చెక్ చేసుకోవచ్చు. ముందు వీటితో స్టార్ట్ చేసి సిస్టమ్కి అలవాటు పడొచ్చు అన్నమాట. సరే, వాట్సాప్లో మన మిత్రుణ్ణి ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, 9552300009 అనే నంబర్కి హాయ్ అని పంపండి. మీకొక వెల్కమ్ నోట్ వస్తుంది. దానిలో చూస్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చిన లిస్ట్ నుంచి టెస్ట్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఫార్మర్ ఐడి లాంటి ఒక సర్వీస్ని ఎంచుకుని ఓపెన్ బటన్ నొక్కండి. ఫైనల్గా ఎంప్లాయీ ఐడి, సిటిజన్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేస్తే అంతే, మీ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్? ఓకే, ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు చాలామందికొచ్చే కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మన మిత్ర అధికారిక వాట్సాప్ నంబర్ ఏది? అఫీషియల్ నంబర్ 9552300009. కరెక్ట్ గవర్నమెంట్ సర్వీస్ కోసం ఈ నంబర్ని మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకో కామన్ డౌట్, ఈ ట్రైనింగ్కి ఏమైనా ఫీజుంటుందా? అస్సలు లేదు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ కంప్లీట్గా ఫ్రీ. సో డబ్బుల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇక చివరి ప్రశ్న, ఆధార్ కార్డ్ కంపల్సరీనా? అవును, ఖచ్చితంగా. బెనిఫిషియరీని సరిగ్గా వెరిఫై చేయడానికి ఆధార్ తప్పనిసరి. చూడండి, మన మిత్ర లాంటి ప్రోగ్రామ్స్ రావడం వల్ల గవర్నమెంట్తో మన ఇంటరాక్షన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇది చాలా మంచి విషయం. కానీ ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను కూడా ఉంచుతోంది. డిజిటల్ సర్వీసులే అన్నీ అయిపోతున్న ఈ రోజుల్లో టెక్నాలజీతో పరిచయం లేనివాళ్లు, వాళ్ళెవ్వరూ వెనకబడిపోకుండా మనం ఎలా చూసుకోవాలి? అందర్నీ కలుపుకొని ముందుకెళ్లడం ఎలా? ఇది మనమందరం కలిసి ఆలోచించాల్సిన విషయం.